నితిన్ నవీన్ గారు మా జాతీయ అధ్యక్షులు, వారితోని తెలంగాణ సంబంధించినటువంటి ఒక ఎంపీలు, అదేవిధంగా మా సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ, మా ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ గారితో అనేక విషయాలపైన చర్చించడం జరిగింది. అనేక అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ యుద్ధం ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం చాలా అంశాల్లో అది వైఫల్యం చెందింది. ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్, విద్యా వ్యవస్థ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి సెంట్రల్ స్కీమ్స్ ని కింది దాకా తీసుకోపోవట్లేదు ఈ యొక్క ప్రభుత్వం. అవినీతి పెరిగింది రాష్ట్రంలో. మరి ఇటువంటి నేపథ్యంలో అందరూ పోరాటానికి సిద్ధం కావాలి. తెలంగాణ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలి కూడా వారు చెప్పడం జరిగింది. అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత మరొకసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా నాయకులతో కలిసి రాష్ట్రంలో ఒక రోడ్ మ్యాప్, ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదైతే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. రెండోది, సంస్థాగత విషయాల్లో మండల ఒక స్థాయి దాకా రెగ్యులర్ గా మీటింగ్ జరగాలి. తెలంగాణ మా టార్గెట్ లో ఉంది కాబట్టి తెలంగాణకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక అనేక నిధులు ఈరోజు ఏ విధంగా వాళ్ళు వాడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వము ఎంతవరకు అది ప్రజల దాకా తీసుకోపోతున్నారు, దాని మీద కూడా మొత్తం ఎంపీలు దాని మీద మనం ఆలోచించి రాష్ట్ర పార్టీకు దాని మీద అవగాహన కలిగిస్తే దాని మీద కూడా రాష్ట్ర పార్టీ నాయకులు మాట్లాడే అవకాశం ఉంటుంది స్థానిక క్షేత్రస్థాయిలో అని చెప్పేసి కూడా వారు మాట్లాడడం జరిగింది. మరి రేపు 13వ తారీఖు పార్లమెంట్ అయిపోయిన తర్వాత ఎంపీలందరూ కూడా హైదరాబాద్ కలిసి ఫ్యూచర్ ప్లాన్, ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ని మేము అక్కడ ఎమ్మెల్యేస్ తో కలిసి, ఎమ్మెల్సీస్ తో కలిసి నిర్మాణం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.